అండ్ కౌశల్ గారిని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. అండ్ నేను కౌశల్ ఆర్మీ ఎప్పుడైతే వచ్చింది అండ్ బిగ్ బాస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మేము అందరం కూడా అండ్ మీరు కూడా అభిమానిస్తూనే ఉన్నారు. అండ్ లీసా గారిని ఇక్కడ ఈ మూవీలో చూసారు. అండ్ ఈ సినిమాలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అని అంటే మన కౌశల్ సార్ వాళ్ళ అమ్మాయి కూడా ఈ మూవీలో నటించడం జరిగింది. ఇంత చిన్న ఏజ్ లో అండ్ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు కదా మై డాడ్ ఈజ్ మై హీరో. సో అలాంటి రియల్ హీరో సో తనకి అండ్ మనందరం మాత్రం తెర మీద చూస్తూ ఉంటాం అసలు కౌశల్ గారు అంటే ఏంటి అని. కానీ తన చిన్నప్పటి నుంచి అటు తండ్రి ప్రేమను చూస్తూ అండ్ టీవీలో బిగ్ బాస్ లో చూస్తూ అండ్ ఇప్పుడు సినిమాలో వారి నాన్నగారితో యాక్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం. ఓకే, సో అందరూ వచ్చారు. ఒకవేళ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి ఇంకా వేరే విజయ్ దేవరకొండ గారు ఒకవేళ వస్తే ఆ వాయిస్ ఎలా ఉంటుంది అనేది నువ్వు చెప్తే నాకు వినాలని. అదే కదా, అంటే మీరు మిమిక్రీ కూడా చేస్తారు కదా అందుకోసమని. రైట్, అందరు గెస్టులు తీసుకొచ్చేద్దాం. సో మై సెల్ఫ్ ఆల్రౌండర్ రవి. సో మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా మంది తెలుసు కాబట్టి ఇన్ కేస్ మన రైట్ మూవీ గురించి అందరు హీరోస్ అండ్ కొంతమంది సరదాగా పొలిటీషియన్స్ ఒక్కొక్కరు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది సరదా చేసి చూపిస్తాను. అండ్ మీరు అందరు కూడా కొంచెం ఉత్సాహంగా ఏవప్ప సైలెంట్ గా ఓదార్పు యాత్రకు వచ్చినట్టు కూర్చున్నారే, గట్టిగా సఫలం కొట్టండి. అది ఎట్లా ఉండాలా రాజా, బగర్ రాజా, ఫ్యాన్స్ అందరు ఉత్సాహం రాజా. అండ్ ఇన్ కేస్ ఇక్కడ కనుక విజయ్ దేవ్ గారు వచ్చి ఆయన స్టైల్లో మాట్లాడితే కొంతమంది హీరోస్ అందరిని తీసుకొద్దాం. అండ్ మీ ఫేవరెట్ హీరోస్ అండ్ ఫేవరెట్ పొలిటీషియన్స్ ఎవరైనా అడగొచ్చు వాయిసెస్. ముందుగా విజయ్ దేవరకొండ గారు ఆయన స్టైల్లో మాట్లాడితే అడిగారు కాబట్టి యాంకర్ వాట్సాప్ మారాడు గాయ్స్. నిజంగా మీ అందరం చూస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తా ఉంది. అండ్ ఎక్స్పెషల్లీ నేను కూడా కాలేజ్ డేస్ లో చదువుతున్నప్పుడు కౌశలానికి పెద్ద ఫ్యాన్ ఉండే నేను. అండ్ బిగ్ బాస్ టైంలో కూడా నేను ఎట్లా ఉండాలి, మనిషి నేచర్ ఎట్లా ఉండాలి అనేది నేను బిగ్ బాస్ ద్వారా తెలుసుకున్నాను. అండ్ ఇక్కడ ఈరోజు ఈ రైట్ ఆడియో ఫంక్షన్కి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే డైలాగ్ చెప్తాను. అరే అమిత్, ఆ పిల్లంటే నాకు ఇష్టం రా. విలువైన ఫిజికలీ గ్రోత్ ఇన్వాల్వ్ పెరుగుతున్న కొద్ది నాకు ఒక విషయం అర్థమైందిరా. మనం పోతే మనకైనా ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా. నా లైఫ్లో ఆ పిల్లకి మరి దా విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్. అండర్స్టాండ్? నిజంగా మీ అందరు నచ్చితే గట్టిగా చెప్పలు కొట్టండి. థ్యాంక్ యూ. అండ్ అదేంటి కాలేజ్ డేస్ లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నా అని చెప్తున్నారు అంటే అసలు ఆయన ఏజ్ ఎంతో తెలుసా మీకు? మొన్ననే స్వీట్ 16 అండి. అంటే నేను అప్పుడు చిన్న పిల్లడున్నాయి ఉండే అనమాట. అంటే ఇప్పుడు పెద్దోడివి ముసలోడు అని ఒప్పుకుంటున్నావు కదా, సరే ఓకే. సో ఇప్పుడు మన ముఖ్యమైన కార్యక్రమం స్టార్ట్ చేయడం మనకి టైం వచ్చేసింది. సో మధ్యలో మీరు ఇంకా చాలా మంది హీరోస్ ని తీసుకొని వస్తా అన్నారు, కానీ ఈ రోజున ఇక్కడ రైట్ మూవీకి ఎంత మంది హీరోస్ వచ్చినా ఇక్కడ ఆయన చెప్పారు కదా నా ఆరోగ్యం జాగ్రత్త అని. సార్ ని చూసిన తర్వాత నిజంగా మనోజ్ గారిని చూసిన తర్వాత మా అమ్మాయిలందరి ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్మైల్ కి ఆయన ఒక చుట్టుపక్కలకి చాలా మంది అమ్మాయిల ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి అని. అవును, అంటే ఇందాక చెప్పాను కదా, అప్పుడేమో ఒక సాంగ్ యూత్ అందరి కోసం ఎవరు నువ్వు, ఆ తర్వాత ప్రతి ఒక్కరు అసలు లైఫ్ అంటే ఏంటి కట్టే కొట్టే తెచ్చేలాగా తెలుసుకోవాలి అంటే మిస్టర్ నోకియా మూవీ నుంచి ఒకే ఒక జీవితం. నాకు తెలిసిన లైఫ్ లో ఒక 100 times వినుంటాను సార్ ఆ సాంగ్. సో అంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి పాడట్లేదు, టైం ఉంటే కనుక 2 చరణాలు పల్లవి అని 2 చరణాలు కూడా పాడేస్తాను. ఓకే, మరి అదే విధంగా రైట్ మూవీకి ఇక్కడ విచ్చేసిన మన 100 సినిమాల ప్రొడ్యూసర్ మన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అండ్ ఈ రోజు మన కంప్లీట్ ఈవెంట్ కి స్పాన్సర్ మన విబిసి రాజు గారికి ఒకసారి గట్టిగా చెప్పలు పెట్టాలి. థ్యాంక్ యూ సార్, ఈ రోజు చక్కగా మా ఈవెంట్ ని ఇంతగా స్పాన్సర్ చేసినందుకు. అలాగే గురువు గారు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి కూడా స్వాగతం. అండ్ అదే విధంగా విజయ్ శంకర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. సో ఆయన పేరులోనే విజయం ఉంది. సో ఆయన ఈ రోజు ఇక్కడ మన రైట్ మూవీకి విచ్చేసారు కాబట్టి ఇది కూడా విజయవంతంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మన ముఖ్య అతిథులందరికీ కూడా ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. అండ్ ఈ రోజు మన కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన ముఖ్య అతిథి సో మా రాకింగ్ స్టార్ సో మంచు మనోజ్ గారిని వేదికపైకి సాగర్ స్వాగతం తెలియజేస్తున్నాం. అందరూ కూడా గట్టిగా చప్పలు కొట్టాలి. ప్రతి ఒక్కరిని వేదికపైకి మేము ఆహ్వానిస్తున్న గెస్టులందరూ కూడా. అలాగే ఈ రోజు మా యొక్క ప్రొడ్యూసర్స్ సో మధు గారిని అండ్ దివాకర్ గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మా డైరెక్టర్ శంకర్ గారిని కూడా వేదికపైకి సాగర్ స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఫైట్ మాస్టర్ డాగిన్ ప్రకాష్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఈ రోజు
సో మనం ముఖ్యంగా ఈ రోజు ఇంత మంది కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యమంటే వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మా హీరో హీరోయిన్ గారు అండ్ ఎక్స్పెషల్లీ హీరో కౌశల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అండ్ అలాగే అండ్ ఎక్స్పెషల్లీ అండ్ ఈ రోజు మా హీరోయిన్ లీసా గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే మరొక ముఖ్య అతిథి మరొక హీరో మా త్రిగుణ్ గారిని వేదికపైకి సాగర స్వాగతం తెలియజేస్తూ అండ్ అలాగే ఈరోజు మరొక హీరో సో మా విజయ్ శంకర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే హీరోయిన్ సౌమ్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు సో 100 సినిమాల నిర్మాత సో మా గురూజీ సో మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని కూడా వేదికపైకి సాగర స్వాగతం తెలియజేస్తూ అండ్ అలాగే ముఖ్యంగా ఈ రోజు మనం అందరం కూడా ఇంత హ్యాపీగా గ్యాదర్ అయ్యి ఇంత బాగా ఈవెంట్ సక్సెస్ఫుల్ గా ముందుకి నడుస్తున్న సందర్భంలో సో మన ఈవెంట్ ని స్పాన్సర్ చేసినటువంటి మా విబిజి రాజు గారు సో స్వామి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అంటే మనకి మెయిన్ గా కావాల్సింది స్పాన్సర్. సో ఈ కార్యక్రమం అనుకున్న వెంటనే మనకి స్పాన్సర్ గా ముందుకు వచ్చిన మన విబిజి రాజు గారికి మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అండ్ 1 minute అన్న ఇంకొక రావాల్సిన ఉన్నారు. అంటే లూకాలపు బ్రదర్స్ సోమేష్ గారిని మనమధురావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓకేనా? రైట్, ఓకే. ఎస్పాట్ నీలిమా గారు సో నీలిమా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.